రైట్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీకి కైవసమైంది. చైర్మన్ గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ గా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి కర్మికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసమైంది. చైర్మన్ గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ గా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్పర్సన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి కర్మికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. రైట్ కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, శంకరి, ఎన్టీఆర్ జిల్లాలో మరో మున్సిపాలిటీ కూడా టీడీపీ కైవసం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు మొత్తం కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఒక ఉత్కంఠ అయితే రేపిందని నేను చెప్పుకోవచ్చు. అయితే కనుక వసంత కృష్ణప్రసాద్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే మొత్తం కూడా దగ్గరుండి అక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ అక్కడ పరిస్థితి కూడా ఇప్పటికప్పుడు చక్కదిద్దిన పరిస్థితి నెలకొవచ్చు. ఎందుకంటే దీని మీద హైకోర్టు ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉంది. హైకోర్టు కూడా ఒక ఏదైతే దీని ఆదేశాలు కూడా ఒక సీల్ కవర్ లో మొత్తం కూడా ఎంపిక చేసి మొత్తం కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఆ సీల్ కవర్ నేరుగా అధికారుల దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఆ కవర్ ను ఓపెన్ చేసి హైకోర్టులో ఉన్న తీర్పు ఫలితాన్ని కూడా వెల్లడించడం కొద్దిసేపు క్రితం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా కొండపల్లి మున్సిపాలిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా అటు రెవెన్యూ, పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అదే ప్రధానంగా సీల్ కవర్ కు సంబంధించిన మొత్తం కూడా అధికారుల దగ్గర దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఫలితాలను కూడా వెల్లడించారు. అందులో చైర్మన్ గా చిన్నపోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ గా కరీంకొండ శ్రీలక్ష్మిని ఎన్నిక చేయటం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ కొండపల్లి మున్సిపాలిటీకి మొత్తం కూడా 29 వార్డులు ఉంటాయి. ఆ వార్డులో 14 టీడీపీ, 14 వైసీపీ రెండు కూడా సమానంగా కైవసం చేసుకున్నాయి. అయితే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం ఉండడం జరిగింది. అయితే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి మొత్తం కూడా టీడీపీకి మద్దతు తెలపడంతో మొత్తం కూడా టీడీపీ బలం బాగా పెరిగిపోవడంతో మొత్తం కూడా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేస్తుంది. అయితే వైసీపీకి మాత్రం కేవలం 9 మంది సభ్యులు వచ్చారు, మిగతా గైరు హాజరయ్యారు. దీంతో మొత్తం కూడా అత్యధికంగా టీడీపీకి మెజార్టీకి రావడంతో మొత్తం కూడా టీడీపీ అటు చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసమైంది. చైర్మన్ గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ గా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి కర్మికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు.